నమస్తే, నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు హరీష్ గౌతమ్, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్. నమస్తే సార్. నమస్తే అండి. సార్, హెర్నియా నవేడేస్లో ఎక్కువగా కనిపిస్తున్న ప్రాబ్లం. అసలు ఉమెన్స్లో హెర్నియా రావడానికి, అలాగే ప్రెగ్నెన్సీ ఉమెన్స్లో ఈ హెర్నియా ఎక్కువ తరచుగా చూడటానికి మెయిన్ రీజన్స్ ఏంటి అంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ హెర్నియా అంటే ఏంటని అర్థం చేసుకోవాలండి. సింపుల్, మన పొట్ట అనేది ఒక చిన్న సిలిండర్ అనుకుంటే పేగులు అనేవి అందులో ఒక నూడిల్స్ వేద్దాం అనుకోండి సింపుల్గా. ఓకేనా? సో ఇఫ్ యూ కీప్ ఏ హోల్ ఎట్ వన్ ఆఫ్ ద ఆ సిలిండర్కి హోల్ పెట్టామనుకోండి, వాట్ విల్ హ్యాపెన్? నూడిల్స్ బయటకు వచ్చేస్తాయి. సేమ్ థింగ్ హెర్నియా అంటే మన పొట్టలో ఉండే ఒక వీక్ పాయింట్ నుంచి పేగులు కానీ పొట్టలో ఉండే ఏదైనా ఫ్యాట్ కానీ ఏదైనా బయటకు రావడం అనేది హెర్నియాస్ అంటాం. ఓకే, అంటే పొట్టలోని వీక్ పాయింట్స్ అందరికీ ఉంటాయా ఇవి? పొట్టలో అందరికి, మెన్కి ఉమెన్కి ఉండే కామన్ వీక్ పాయింట్ ఏంటంటే బొడ్డు. ఓకే. మనం చిన్నప్పుడు మన తల్లికి బిడ్డకి ఉండే కనెక్షన్ బొడ్డు. సో ఆ హోల్ నుంచే మనకి న్యూట్రిషన్ కానీ బ్లడ్ వెజల్స్ కానీ బిట్వీన్ ద మదర్ అండ్ చైల్డ్ అవుతూ ఉంటుంది భూమిలో ఉన్నప్పుడు. మనం పుట్టిన తర్వాత దాన్ని కట్ చేస్తాం, బొడ్డుని కట్ చేస్తాం, అండ్ ఇట్ విల్ ఫార్మ్ ఏ స్కార్. మనకి దెబ్బ తగిలినప్పుడు బ్లాక్గా ఎట్లా స్కార్ ఫామ్ అవుతుందో సేమ్ అదే అక్కడ బొడ్డులో స్కార్ ఫామ్ అయిపోయి ఇట్ ఈస్ ద వీకెస్ట్ పాయింట్ ఆఫ్ అవర్ అబ్డోమెన్. దానిలో పొట్టలో ప్రెషర్ పెరిగే కొద్దీ, ఎస్పెషల్లీ ఇన్ ఉమెన్, మన ప్రెగ్నెన్సీ అన్నప్పుడు ద సైజ్ ఇంక్రీజెస్, ఇట్ స్ట్రెచెస్ టు ఇట్స్ 3 or 4 times ద సైజ్. స్ట్రెచ్ అయినప్పుడు వీక్ పాయింట్ ఏదైతే అదే ఓపెన్ అవుతుంది కదండి. సో బొడ్డు అనేది వీక్ పాయింట్ కాబట్టి అది ఓపెన్ అయిపోతుంది. ఓకే. బొడ్డు అంటే పైన స్కిన్ కాదు, లోపల ఉండే మజిల్ గురించి మాట్లాడుతున్నాం మనం. సో స్కిన్ విల్ బి ఇంటాక్ట్, బట్ లోపల మజిల్లో ఏదైతే హోల్ ఉందో అది ఓపెన్ అవుతుంది. అది ఓపెన్ అయ్యి చిన్న హోల్గా ఉన్నప్పుడు పర్లేదు, అట్లా రిపీటెడ్గా ప్రెషర్ పెరుగుతూ ఆ హోల్ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. ఒకనొక టైంలో ఏంటంటే ఫస్ట్లో ఇనిషియల్గా పొట్టలో ఉండే ఫ్యాట్ మాత్రం బయటకు వస్తుంటుంది. ఆ హోల్ పెరిగే కొద్దీ పొట్టలో ఉండే పేగులు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. అంటే ఇది చీములా కారటం, బొడ్డు దగ్గర చీములా కారటం లాంటివి ఏమైనా జరుగుతాయా? లేదు, వాటర్ ఫామ్ లో లేదు. బొడ్డులో చీమ్ కారడం అవన్నీ కాంప్లికేషన్స్ నెక్స్ట్ స్టేజ్ లాస్ట్కి. ఫస్ట్ ఏంటంటే బొడ్డు అనేది లోపలికి ఉంటుంది. యూ సీ ఇట్స్ అ డిప్రెస్ థింగ్. ఫ్లాట్ అవుతుంది, తర్వాత బయటకు వస్తుంటుంది. బొడ్డు అనేది బయటకు వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే మన పొట్టలో ఉండే పేగులు ఆ హోల్ ద్వారా బయటకు వచ్చి ఏదైతే డిప్రెస్డ్ ఉందో దాన్ని బయటకు పుష్ చేస్తుంది అనమాట. సమ్టైమ్స్ వాట్ హ్యాపెన్స్ ఈస్, వచ్చే హోల్ చిన్నదే బట్ బయటకు వచ్చే కంటెంట్స్ ఎక్కువ. రిపీటెడ్గా వచ్చి లోపలికి వెళ్ళి ఏదో ఒక టైంలో ఇట్ విల్ గెట్ బ్లాక్డ్. బ్లాక్ అయినప్పుడు ఏంటంటే దానికి వచ్చే బ్లడ్ సప్లై తగ్గిపోయి ఆ కుళ్ళిపోవడం జరగడం కానీ, ఏదైతే కంటిన్యూటీ ఆఫ్ బౌల్, మనం తిన్న ఆహారము ఒక ఫామ్లో వెళ్తుంటుంది కిందకి, ఏదైతే బొడ్డు నుంచి బయటకు వచ్చిన దగ్గర బ్లాక్ అయిపోయింది అనుకోండి, అక్కడి నుంచి కిందకి వెళ్ళదు, అబ్స్ట్రక్షన్ అంటాం. అవి అట్లా మల్టిపుల్ కాంప్లికేషన్స్ అవుతూ ఉంటాయి. టు దట్ ఎక్స్టెంట్ ఆ పేగు ఏదైతే ఉండి బ్లాక్ అయ్యి బ్లడ్ సప్లై లేని పేగు కుళ్ళిపోయే అవకాశాలు కూడా అవుతుంటాయి. సో యూ షుడ్ నాట్ వెయిట్ టిల్ దట్ ఎక్స్టెంట్. ఓకే. సో ఇప్పుడు మీరు అన్నారు ప్రెజర్ పాయింట్లు, ఈ ప్రెజర్ పెరగడానికి మెయిన్ రీజన్స్ ఏంటి అంటారు? కంటిన్యూస్గా తగ్గడం అండి. తగ్గినప్పుడు యూ ఫీల్ దట్ యువర్ అబ్డోమెన్, మనకు చాలాసార్లు బాడీ పెయిన్స్ ఉన్నప్పుడు తగ్గితే యూ విల్ ఫీల్ మోర్ పెయిన్ ఇన్ ద అబ్డోమెన్ లంగ్స్లో కన్నా. సో కంటిన్యూస్గా తగ్గడం కానీ, స్ట్రెయినింగ్, మన మోషన్ కానీ యూరిన్ వెళ్ళినప్పుడు కానీ స్ట్రెయిన్ చేస్తుంది. కొంతమంది కాన్స్టిపేషన్ నుండి ముక్కుతుంటారు. యూ పుట్ లాట్ ఆఫ్ ప్రెషర్ టు రిలీవ్ యువర్ మోషన్ అండ్ యూరిన్. అప్పుడు కానీ యూ హ్యావ్ దిస్ ఇంక్రీజ్ ప్రెషర్స్ అన్నమాట. తర్వాత ప్రెగ్నెన్సీ టైంలో యూ విల్ హ్యావ్ ఇంక్రీజ్ ప్రెషర్స్. బరువులు ఎత్తుతున్నప్పుడు, కాన్స్టెంట్గా బరువులు ఎత్తుతున్నప్పుడు యూ విల్ హ్యావ్ ఇంక్రీజ్ ప్రెషర్ ఇన్ యువర్ అబ్డోమెన్. సో ఈ కారణాల వల్ల మన పొట్టలు అనేవి ప్రెషర్స్ పెరుగుతూ ఉండొచ్చు. ఓకే, ఇది రాకుండా అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు? రాకుండా జాగ్రత్తలు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ విమెన్లో అయితే వీ కాంట్ అవాయిడ్ అండ్ ప్రెగ్నెన్సీ అవన్నీ వస్తుంటాయి. వచ్చిన తర్వాత వీ హ్యావ్ టు ప్రివెంట్ ఇట్. మిగతా టైంలో ఏంటంటే ఎక్కువ శాతం మనం పొట్ట మీద ప్రెషర్ పడకుండా చూసుకోవాలి. కంటిన్యూస్గా అంటే నాకు ఒక వారం ఉంది హెర్నియా వచ్చేస్తుంటే లేదు, కంటిన్యూస్గా 1-2 నెలల పైన కొంతమంది టీబీ ఉండొచ్చు, ఆస్తమా ఉండొచ్చు, వాళ్ళు కంటిన్యూస్గా తగ్గుతూ ఉంటారు. వాళ్ళలో కానీ కాన్స్టిపేషన్, డైలీ యూ హ్యావ్ టు గో అండ్ స్ట్రెయిన్ ఫైల్ పాసింగ్ మోషన్ వెళ్ళిన ప్రతిసారి మీరు ప్రెస్ చేస్తూ ఉంటారు. అండ్ కాన్స్టిపేషన్ ఉన్న వల్ల ఏంటంటే ఒక్కసారితో కాదు, దే విల్ హ్యావ్ టు గో టు 2-3 times ఇన్ ఏ డే. ప్రతిసారి దే విల్ బి పుట్టింగ్ లాట్స్ ఆఫ్ ప్రెషర్. తర్వాత మెన్లో అయితే ప్రోస్టేట్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటుంటాయి కొంతమందికి. దే హ్యావ్ టు స్ట్రెయిన్ ఎవ్రీ టైమ్ దే ఆర్ పాసింగ్ యూరిన్. ఈ అన్ని రీజన్స్లో ద ప్రెషర్ విల్ ఇంక్రీజ్. ఇవన్నీ కాకుండా చూసుకోవాలి.
కాన్స్టిపేషన్ అవాయిడ్ చేసుకోవాలి. దగ్గుంటే ఎవరైనా ఇఫ్ ఇట్స్ ఫర్ లాంగ్ టైమ్ గో కన్సల్ట్. ఈ దగ్గు రీజన్ ఏంటి, దానికి రెమెడీ తీసుకోవాలి. కాన్స్టిపేషన్ ఉంటే మెడిసిన్స్ కానీ డైట్ మోడిఫికేషన్స్ కానీ చేసుకుంటూ ఉండాలి. అండ్ ఎక్కువ ఎక్సెసివ్ బరువులు ఎత్తుతున్నప్పుడు యూ హ్యావ్ టు మేక్ షూర్ దట్ యువర్ అబ్డామిన్ ఇస్ వెల్ ట్రైన్డ్ ఓకే. అండ్ టేక్. ఇప్పుడు ఈ హెర్నియాస్ ఫామ్ అయ్యేటప్పుడు మనకి గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ వచ్చే అవకాశాలు ఏమైనా ఉంటాయా? ఎంతవరకు ఛాన్సెస్ ఉంటాయి? వెరీ రేర్ అండి. హెర్నియా వల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ అనేవి రాదు, ఎందుకంటే పై పొట్ట అనేది సపరేట్ ఉంటుంది. యాజ్ ఆఫ్ మొత్తం పొట్టకు సంబంధించి ప్రాబ్లమ్స్ రావచ్చు అంటే రావచ్చు. ఏదైనా పేగు వచ్చి లాక్ అయినప్పుడు, లేదంటే ఫ్యాట్ వచ్చి లాక్ అయినప్పుడు కూడా దాని బ్లడ్ సప్లై తగ్గినప్పుడు చాలా సివియర్గా పెయిన్ వస్తూ ఉంటుంది. అదే కాకుండా పేగు వచ్చి బ్లాక్ అయినప్పుడు అబ్స్ట్రక్షన్ అంటాం అనమాట, ఆహారం కిందకు పోదు, వామిటింగ్స్ వస్తుంది. ఇట్ విల్ ఎక్స్పాండ్ టు దట్ ఎక్స్టెంట్ దట్ ఇట్ మైట్ బర్స్ట్. ఆ పేగ్ అనేది ఓపెన్ అయిపోయి బర్స్ట్ అయిపోవచ్చు కూడా. అదే కాకుండా బ్లడ్ సప్లై ఏదైతే లోపలికి వచ్చిన దానికి బ్లడ్ సప్లై తగ్గిపోతే స్ట్రాంగులేషన్ అంటాం, బ్లడ్ సప్లై తగ్గిపోయి కుళ్ళిపోతుంది పేగు. సో ఇట్స్ వెరీ కాంప్లికేషన్. ఈ కాంప్లికేషన్స్ అన్ని అవాయిడ్ చేయడానికి మన హెర్నియాని ముందే రికగ్నైజ్ చేసి ముందే ట్రీట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి దీనికి? చిన్న హెర్నియా 1 సెంటీమీటర్ కన్నా తక్కువ హెర్నియాలని అబ్జర్వ్ చేసుకునే ఛాన్స్ కూడా ఉన్నాయి. కొంతమంది దే విల్ బి మోర్ కేర్ఫుల్, అంత కూడా అవసరం లేదన్నప్పుడు సర్జరీ చేసుకోవాలండి. దీనికి మెడిసిన్స్ ఏమీ లేవా? లేదండి. హెర్నియా అనేది హోల్ అనేదాన్ని మనం క్లోజ్ చేయాలి. ఇంకా చెప్పాలంటే ఇంకా రీఎన్ఫోర్స్మెంట్ కూడా చేస్తాం, మెష్ అనేది పెట్టి రీఎన్ఫోర్స్ చేస్తాం సో దట్ మళ్ళీ రాకుండా ఉండడానికి. సో దీనికి ఖచ్చితంగా ఆపరేషన్ సొల్యూషన్ అంటారు. 90% హెర్నియాకి ఆపరేషన్ సొల్యూషన్ అండి. హెర్నియాకి ట్రీట్మెంట్ ఏంటి అంటే ఆపరేషన్ ఒక్కటే, మందులు లేవు. ఏ ఆపరేషన్ చేయాలి, లాప్రోస్కోపిక్ అంటే కీ హోల్ సర్జరీ చేయాలా, ఓపెన్ ఆపరేషన్ చేయాలా, లేదంటే మెష్ పెట్టాలా, మెష్ పెట్టొద్దా అనేవన్నీ మనం హెర్నియా సైజ్ కానీ, పేషెంట్ ఏజ్, పేషెంట్ ఫిట్నెస్, సర్జరీకి కట్టుకోగలడా లేదా, అవన్నీ ఫ్యాక్టర్స్ చూసుకొని విల్ డిసైడ్ వాట్ సర్జరీ హ్యాస్ టు బి డన్. ఓకే గౌతమ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్.